ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి చాలా మంది తల్లులు ఎస్పెషల్లీ సోప్స్ విషయంలో ఏది వాడితే మంచిది, ఏ సోపు వాడితే పిల్లలు బాగుంటారన్న దానిపైన డిస్కషన్స్ ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటుంటారు, డిస్కస్ చేస్తూనే ఉంటుంటారు. కొన్ని సోప్స్ చాలా పొల్యూటెడ్ అండ్ దాంతోపాటు చాలా కెమికల్స్ ఉంటాయనే విషయం చాలా మంది గ్రహించరు. పిల్లలు కలర్ వస్తారని, లేదంటే బాగుంటుంది అని, హెయిర్ గ్రో అవుతూ ఉంటుందని, ఇలా రకరకాల కారణాలతో కొన్ని సోప్స్ అండ్ షాంపూస్ వాడుతూ ఉంటుంటారు. పసిపిల్లలకి సంబంధించి ఎటువంటి సోప్స్ యూస్ చేయాలి, సోప్స్ విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సోప్స్ విషయానికి వస్తే ఆ షాంపూస్ కూడా చాలా మంది ఏంటంటే మార్కెట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉందో దాని వైపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంటారు. పిల్లలకి హెయిర్ బాగా వస్తుందని, లేదంటే కలర్ వస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటారు. పుట్టిన పిల్లల నుంచి కనుక మనం గమనిస్తే 2 years వరకు సోప్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు సార్. అండ్ కళ్ళకి అండ్ నోస్ దగ్గర, నోట్లోకి ఇలా వెళ్ళకూడదు, కెమికల్స్ ఉంటాయని కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. డెఫినెట్లీ. ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి? బేసిక్ గా మనం వి కెన్ కాల్ దిస్ ఎపిసోడ్ బాత్రూమ్ ఎసెన్షియల్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్ టాయిలెటరీస్ అన్నట్టు. ఎస్, ఇది ఇస్ వెరీ కామన్ క్వశ్చన్ బై ఆల్ ద పేరెంట్స్. డెలివరీ అయిన వెంటనే ఇంటికి వెళ్లే ముందు రాయించుకునే వెళ్తాం అన్నట్టు కూర్చుంటారు. ఏదో ఒకటి రాయండి సార్, ఏదో ఒకటి రాయండి సార్ అని. సో ప్రాక్టీస్ లో ట్రెడిషనల్లీ వాట్ వీ డూ ఇస్, చాలా మంది ఏమవుతుందంటే మనము అవుట్ ఆఫ్ వెరీ హార్మ్లెస్ నేచర్ ఏదో ఒకటి రాస్తాము. సమ్ టైమ్స్ దే కమ్ బ్యాక్ సేయింగ్ కి మావాడు నల్ల అయిపోయాడు ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి, కాంప్లెక్షన్ పాడైపోయింది, అదొక ఫీలింగ్ తో దే కమ్ బ్యాక్ అండ్ దే హిట్ అస్ బ్యాక్. మీరు రాసిన మందు వల్లనే, మీరు రాసిన సోప్ వల్లనే ఇలా అయింది. సో చాలా అదొక ఫీలింగ్ ఉంటుంది. సో వాస్తవానికి రైట్ ప్రోడక్ట్ ఏంది అని చెప్పడానికి ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మదర్. వాట్ ఎవర్ షీ ఫీల్స్ ఇస్ ద రైట్. సో షీ హ్యాస్ all the decision making power. తను is the final call, ఏం తీసుకోవాలి, ఏం వాడాలి. సో వాట్ వీ కెన్ టెల్ ఇస్, మేము తనని అడ్వైస్ చేయగలము హౌ టు చూస్ ద రైట్ ప్రోడక్ట్, హౌ టు అనలైజ్ యువర్ బేబీ స్కిన్, మీ బేబీకి ఏం అవసరమో మీరు ఏం చేయాలి. సో ఇది కొంచెం వాళ్ళకి గైడ్ చేసేస్తే దే విల్ అండర్స్టాండ్ ఏం కొనాలి, ఏం కొనాలి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి అని అంటే ఫస్ట్ మనము బేబీ స్కిన్ ఏంటి అర్థం చేసుకోవాలి. సో వై ఇస్ ఇట్ డిఫరెంట్ టు అడల్ట్ స్కిన్, దిస్ ఇస్ ద ప్రైమరీ థింగ్. టు బ్రేక్ ఇట్ డౌన్, బేబీ స్కిన్ డెఫినెట్లీ మనకన్నా ఇస్ వెరీ థిన్, సెన్సిటివ్, చాలా థిన్ గా ఉంటుంది లేయర్, కొంచెం ఇమ్మెచ్యూర్. అండ్ బేబీస్ కి థర్మో రెగ్యులేషన్, టెంపరేచర్ రెగ్యులేషన్ బాడీలో ఇంకా ఇవాల్వ్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే బేబీ స్కిన్ హ్యాస్ మోర్ వాటర్ వెన్ కంపేర్డ్ టు అడల్ట్స్. అడల్ట్స్ కన్నా వాళ్ళ స్కిన్ హ్యాస్ మోర్ వాటర్ కంటెంట్. అండ్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మాయిశ్చర్ కంట్రోల్ వాళ్ళ స్కిన్లో అడల్ట్స్కి ఉన్నంత ఉండదు. ఈజీగా ఇరిటేట్ అయిపోవడము, ఈజీగా మీరు హార్ష్గా మసాజ్ చేసిన రుద్దిన స్కిన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అక్కడికి బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవ్వడము. సో డెఫినెట్లీ బేబీస్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిన్ దాన్ వాట్ అడల్ట్స్ ఆర్. సో మనము బేబీస్ డెఫినెట్లీ కొంచెం సపరేట్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకు ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ ప్రోడక్ట్ అని అంటే, బేబీస్కి మాయిశ్చర్ స్కిన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాచురల్గా స్కిన్లో మనకందరికీ న్యాచురల్ ఆయిల్స్ సెక్రెట్ అవుతూ ఉంటాయి, సెబమ్ అని, వేరే న్యాచురల్ ఆయిల్స్ అని, మన స్కిన్ బ్యారియర్ని ఇంటాక్ట్ పెట్టడానికి. సో మన బాడీ డిఫెన్స్లో స్కిన్ ఇస్ ద ప్రైమరీ డిఫెన్స్. సో మన ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మన ఇమ్యూనిటీని ఫస్ట్ ఒకలాగా మనం అనుకోవచ్చు, స్కిన్ ఇస్ ద ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ బ్యారియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్యారియర్ డెఫినెట్లీ మనకి స్కిన్ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ దగ్గర మన స్కిన్లో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, ఆయిల్ రిలీజింగ్ గ్లాండ్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఏం చేస్తాయంటే డిపెండింగ్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ, డిపెండింగ్ ఆన్ ద డే, ద టైమ్ ఆఫ్ ద డే, డిపెండింగ్ ఆన్ మన అంబియన్స్ టెంపరేచర్ ఎంత ఉందో, వీటన్నిటి బట్టి డిపెండింగ్ ఆన్ అవర్ స్ట్రెస్ పీరియడ్, మన హ్యాపీనెస్, అవర్ హార్మోన్ స్టేటస్, సో స్కిన్ కండిషన్ అనేది మారుతుంది. కోపంగా ఉన్నప్పుడు ఎర్రగా అయిపోవడము, కూల్గా ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడు పేల్గా అయిపోవడము. సో ఇవన్నీ స్కిన్ లో కనిపించొస్తాయి. స్కిన్ ని చూసి కూడా చెప్పొచ్చు కి హౌ ఈజ్ హీ అన్నట్టు, ఏమవుతుంది అన్నట్టు.
ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో స్కిన్ రోల్ అంత మేజర్గా. అవును. సో అలాంటప్పుడు వీ షుడ్ థింక్ అసలు స్కిన్లో వాట్ ఈస్ ద స్కిన్ సైన్స్, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని. సో ఈ న్యాచురల్ ఆయిల్స్ని బాడీ నుంచి స్ట్రిప్ అవ్వకుండా ఉండాలంటే మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో మనం సోప్ సెలెక్ట్ చేసేటప్పుడు హార్ష్ సోప్ ఏమన్నా యూస్ చేస్తే విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ కెమికల్స్, మనం యూస్ చేసే సోప్లు, అడల్ట్స్ యూస్ చేసే సోప్లు డెఫినెట్లీ కొంచెం హార్ష్ ఉంటాయి. సల్ఫేట్స్, పారాబెన్స్, ఫ్రేగ్రెన్సెస్ యాడ్ అయి ఉంటాయి, డైస్ యాడ్ అయి ఉంటాయి కలర్ రావడానికి, ఇవన్నీ యాడ్ ఉంటాయి. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హార్ష్ అండ్ బేబీ స్కిన్. ఆ న్యాచురల్ ఆయిల్స్ అనేవి స్ట్రిప్ అయిపోతాయి, ఆ బ్యారియర్ అనేది పక్క జరిగిపోయి ఓకే. స్కిన్ అనేది జస్ట్ స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. స్కిన్తో ఉండాల్సిన న్యాచురల్ ఆయిల్స్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోయి స్కిన్ ఎలా అయిపోతుంది, బాగా డ్రైగా అండ్ మాయిశ్చర్ లేకుండా అయిపోతుంది. పగలడము, క్రాక్స్ కనిపించడము, ఫ్లేక్స్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మనము ఫస్ట్ అనలైజ్ ఎలా చేయాలి, నా బేబీ స్కిన్ ఎలాంటిది, వాట్ ఈస్ మై బేబీ స్కిన్ టైప్. ఈ మధ్య అందరికీ అవేర్నెస్ వచ్చింది, నా స్కిన్ టైప్ ఇది, నా స్కిన్ టైప్ ఇది, నాది సెన్సిటివ్ టైప్, మైన్ ఈజ్ అ హార్ష్ స్కిన్ అన్నట్టు. సో ఇందులో కూడా పేరెంట్స్, మదర్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేబీ స్కిన్ టైప్. సో ఇప్పుడు ఒక మదర్ వాళ్ళ బేబీ స్కిన్ బాగా సాఫ్ట్గా ముషిగా కాటన్ లాగా ఉందనంటే మాయిశ్చర్ కంట్రోల్ చాలా బాగుందని, గుడ్ స్కిన్, బాగా మంచి స్కిన్. ఓకే. సపోజ్ బాగా డ్రై ఫ్లేకీగా ఉంది, చూడడానికి పగిలినట్టు ఉంది అని అంటే బేబీ స్కిన్ ఇస్ వెరీ డ్రై, మాయిశ్చర్ కంట్రోల్ లేదు. ఆ మదర్ మైట్ హ్యావ్ టు సెలెక్ట్ సంథింగ్ విచ్ హాస్ మోర్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్, సోప్లో అయినా లేకపోతే మంచి మాయిశ్చరైజర్ అయినా. ఇదొక తేడా. కొంతమంది బేబీస్కి ఊరికే చీక్స్ దగ్గర ర్యాషెస్ రావడం, ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి, ఎస్పెషల్లీ చీక్స్కి, లేకపోతే డైపర్ ఏరియా దగ్గర, లేకపోతే ఊరికే మనం వైప్స్ యూజ్ చేసినప్పుడు ఎర్రగా అయిపోవడము. సో ఇవన్నీ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ కెమికల్ ఇరిటేషన్. అంటే వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ ఉంది, ప్రతి చిన్నదానికి ఇట్ ఈస్ రియాక్టింగ్ అండ్ బికమింగ్ టూ రెడ్ అన్నట్టు. సో ఇది ఫస్ట్ మదర్స్ అనలైజ్ చేయాలి, సాఫ్ట్ ముషిగా ఉందా, డ్రైగా ఉందా, ప్రతి చిన్నదానికి రెడ్నెస్ అవుతుంది. ఓకే. ఇవి గమనించుకోవాలి. సో ఈ రెడ్నెస్ ప్రతిదానికి అవుతుందంటే వాళ్ళకి ఇట్స్ అ సైన్ దట్ మీ బేబీ స్కిన్ ఇస్ టూ సెన్సిటివ్ ఫర్ ప్రోడక్ట్స్ అని. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు లేబుల్ పైన చూడాలి హైపో అలర్జిక్. హైపో అంటే తక్కువ అలర్జన్స్ ఉన్న ప్రోడక్ట్. బేసిక్ గా హైపో అలర్జిక్ ప్రోడక్ట్ అందులో పెద్దగా కెమికల్స్ ఉండవు. ఓకే. ప్రతి మదర్ కూడా ఇది రాసుకోండి వీలైతే, లేదా మళ్ళీ ఒకసారి బ్యాక్ వీడియో వెనుక్కోవచ్చు, ఒకసారి మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇది లేబుల్ ఎప్పుడైనా కొనేటప్పుడు వాళ్ళకి ఫర్ సపోజ్ వాళ్ళకి అర్థమైంది దట్ దేర్ బేబీ స్కిన్ ఇస్ సెన్సిటివ్, ప్రతి చిన్నదానికి. ఈ సెన్సిటివ్నెస్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఎగ్జిమా అని. కిడ్స్ హు ఆర్ ప్రోన్ టు అలర్జీస్, వాళ్ళ స్కిన్ ఎంత రియాక్ట్ అయిపోతుంది అంటే ప్రతి చిన్నదానికి స్టార్ట్ గెట్టింగ్ ర్యాషెస్, సో మచ్ సో దట్ మొత్తం బాడీ అంతా వస్తుంది. ర్యాషెస్ వచ్చి చూడడానికి అందవికారంగా అనిపించడము. కొన్ని కండిషన్స్లో అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హైపర్ కెరటోసిస్, ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ డెడ్ సెల్స్, అంత లేయర్స్ ఎట్లా అయిపోతుంది అంటే బంజర్ భూమిలాగా అనిపిస్తుంది స్కిన్ చూడడానికి. ఇది స్పెసిఫిక్గా జెనెటిక్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్, ఫ్యామిలీలో ఎవరికో ఒకటి ఉంటుంది, బేబీస్ కూడా హైపర్ కెరటోసిస్ ఉంటుంది. వీళ్ళకి వెరీ సింపుల్ మేనేజ్మెంట్. ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో, చాలా ఘోరంగా డ్రై చూడడానికి అలా కనిపిస్తుందో, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ బాడీలో మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ పెద్దగా లేదు, ఆ న్యాచురల్ ఆయిల్స్ పెద్దగా రావట్లేదు, దానికి తోడుగా డెడ్ స్కిన్ పేరుకుపోతూనే ఉంది. సో వీళ్ళు ఏం చేయాలి, మంచి గ్లిజరిన్ ఉన్న ప్రోడక్ట్స్, న్యాచురల్ ఆయిల్స్ ఉన్న ప్రోడక్ట్స్, కోకోనట్ ఆయిల్ ఉన్న ప్రోడక్ట్స్, ఆలివ్ ఆయిల్ ఉన్న ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇచ్చే ప్రోడక్ట్స్ బాగా యూజ్ చేయాలి, లిబరల్గా యూజ్ చేయాలి. బాగా టైం దొరికినప్పుడల్లా మంచిగా చేస్తుంటే ఓవర్ అ పీరియడ్ వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ వల్ల మెచ్యూరిటీ వల్ల నార్మల్ అవుతుంది. ఈ ఎగ్జిమా ఉన్నోళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఏం వాడినా హైపో అలర్జెనిక్ ప్రోడక్ట్సే వాడాలి. వాళ్ళు క్లోత్స్ కొనేటప్పుడు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఏమన్నా కెమికల్లీ ట్రీటెడ్ బట్టలు కొంటున్నారా, క్లాత్ మెటీరియల్ ఏమైనా వెరైటీ ఉందా. సో కాటన్ కాకుండా చాలా లైక్రా ప్రోడక్ట్స్ వస్తాయి, సిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయి, వర్క్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, షైనీ మెటీరియల్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి బట్టల్లో. ఎనీథింగ్ క్యాన్ బి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఫంక్షన్లన్నీ పిల్లలకి చమ్కీలు అవన్నీ వేస్తాము, అవన్నీ రబ్ అయ్యి ఫ్రిక్షన్ డ్యామేజ్ అవ్వడము, ర్యాషెస్ రావడం, ఇవన్నీ అవుతాయి. సో ఈ బేసిక్ థాట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. నా బేబీకి ఎగ్జిమా ఉంది, సో నేను ఏమి ఇచ్చినా కానీ స్కిన్ హార్ష్నెస్ రాకుండా చూసుకోవాలి. అలాంటి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ బట్టర్లో కూడా అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి అని అంటే ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. సో బట్టలు వేసేటప్పుడు
ఫుల్ క్లోతింగ్. ఎందుకంటే వీళ్ళకి చిన్న ఇన్సెక్ట్ బైట్, మస్కిటో బైట్ కూడా ఫుల్ బ్లోన్ రియాక్షన్ వస్తుంది, బాడీ మొత్తం రియాక్షన్ వచ్చేస్తుంది, ఎర్రగా అయిపోవడము, ఫీవర్ రావడము, సో స్కిన్ పీల్ ఆఫ్ అయిపోవడము, బుల్లస్ లీజన్స్, నీటి బుడగలు రావడం, ఇవన్నీ అవుతాయి. సో వీళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దేర్ బేబీస్ ఫుల్లీ క్లోత్డ్. జస్ట్ ఫేస్ ఎక్స్పోజ్ అయితే చాలు, ఈ చేతులు అరికాళ్ళు ఎక్స్పోజ్ అయితే చాలు, మిగతా అంతా కవర్డ్ పెడితే మంచిది. ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా, పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా. ఇది మైండ్లో పెట్టుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నోళ్ళు, డ్రై స్కిన్ ఉన్నోళ్ళు ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉన్నవి చూసుకోవాలి. అప్పుడప్పుడు డౌట్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, ఏం ప్రోడక్ట్ ఇది పని చేస్తుందా లేదా అని ఒక చిన్న స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసి ఒక చిన్న ఏదైనా ప్యాచ్ ఒకటి అనుకొని ఆ ప్యాచ్ పైన చిన్న ఇట్లా రబ్ చేసేసి కాసేపు హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి ఏమైనా రియాక్షన్ వస్తుందో చూసుకోవాలి. పెద్ద రియాక్షన్ ఏం లేదు అంటే దే కెన్ గో అహెడ్, ఇట్ ఇస్ సేఫర్ అన్నట్టు. అవి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్గా ఐఎమ్ నాట్ లివింగ్ విత్ ద బేబీ. మదర్ ఇఫ్ షీ కమ్స్ నా దగ్గరకు వచ్చి, సార్ బేబీ స్కిన్ చూడండి ఇలా ఉంది, ఇప్పుడు స్నానం చేయించి మంచి మాయిశ్చరైజర్ పెట్టుకొచ్చి అన్ని తీసుకొచ్చి నాకు చూపిస్తారు, ఇలా ఉంది సార్ చూడండి, నా బేబీకి ఏమైనా ప్రోడక్ట్ రాయండి అది అని అంటారు. అంటే నేను దే హ్యావ్ కమ్ టు మీ విత్ అ వెరీ గుడ్ కండిషన్, ఐ కెనాట్ నేను అసెస్ చేయలేను. సో వాళ్ళు దే హ్యావ్ టు టెల్ మీ, సార్ ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సపోజ్ రా కండిషన్లో తీసుకొచ్చారంటే ఐ కెన్ సజెస్ట్, ఇవన్నీ చేయండి, ఇవన్నీ చేయండి అమ్మా, ఇలా అసెస్ చేయండి అని ఒక బేసిక్ అడ్వైస్ ఇవ్వచ్చు. కానీ మన ఇండియన్ ట్రెడిషన్లో మళ్ళీ ఇంకోటి కొత్త ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది స్కిన్ ఇష్యూస్లో. మనల్లో చాలా మంది కిచెన్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, టర్మరిక్ వాడడం అని, ఆయిల్స్ వాడడం అని చెప్పి ఎక్కువగా పెట్టడం, తలపైన పెట్టాము, చెవుల్లో వేసాము, ముక్కులో వేసాము అని. ఒక రకంగా చెప్పాలంటే టు అన్ ఎక్స్టెంట్ పాతకాలంలో చూస్తే ఓకే, ఆల్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ ఓకే ఫర్ స్కిన్ కేర్, నో అనట్లేదు. బట్ ఇప్పుడు ఉన్న అడల్టరేషన్ వల్ల, ఇప్పుడున్న కల్తీ ప్రోడక్ట్స్ వల్ల సమ్వేర్ దే ఆర్ ఆల్సో కాజింగ్ లాట్ ఆఫ్ ఇరిటేషన్. సెకండ్ పాయింట్, ఈ పిండులు ఉన్నాయి కదా, సో మనం రుద్దేటప్పుడు అవి యూస్ చేసేది ఎక్స్ఫోలియేషన్ కోసం. మనం యూస్ చేస్తున్నామంటే, మనం మెచ్యూర్డ్ స్కిన్ యూస్ చేస్తున్నామంటే, మన కొలాజిన్ బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం రుద్దినా కానీ పెద్దగా బ్యారియర్ బ్రేక్ అవ్వదు, స్కిన్ బ్యారియర్. పిల్లలకి మనం రుద్దేటప్పుడు ఇట్ ఈస్ వెరీ హార్ష్. సో ఆ ఫ్రిక్షన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం, అన్నెసరీ ప్రాబ్లమ్స్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం వెరీ కామన్. వాస్తవానికి నన్ను బేసిక్గా వచ్చి అడిగినప్పుడు, అమ్మ ఈ కిచెన్ వస్తువులు వాడకండి, ఎందుకంటే దే డోంట్ నో వెన్ టు స్టాప్, వేర్ టు స్టాప్, ఎంత చేయాలి, ఎక్కడి వరకు చేయాలి. ఆల్దో దానికి గుడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ దానికన్నా ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, బ్యాలెన్స్ చేసి. ఎందుకంటే కల్తీ అనేది చాలా ఎక్కువగా ఉంది, డెఫినెట్లీ ఉంది. యూ నెవర్ నో మనం ఏడు నుంచి కొంటున్నాము, ఎంత మంచిగా కొంటున్నాము కూడా. ఇప్పుడున్న మార్కెట్ ఇస్ లైక్ దట్. సో బెటర్ టు అవాయిడ్, అవసరమే లేదండి. అది వాళ్ళ పిల్లల ఫేస్, అదే బజ్జీ ఏం కాదు, సున్నిపిండి వేసిన వెంటనే ఇట్లా ఇట్లా అయిపోతుంది అనడానికి. సో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ట్రెడిషన్ ఉండాలి, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి. సో రెండు మిక్స్ ఇస్ ఆల్వేస్ బెటర్. లేదు మేము ట్రెడిషనల్లీ చేసేవాళ్ళము, ఈ మధ్య పిల్లలు చేయట్లేదు, నాకు తెలీదా, అప్పుడప్పుడు ఈ ఆలోచన మార్చుకోవాలి. ఇదొకటి. అండ్ ప్రైమరీ ఫ్యాక్టర్ అబౌట్ షాంపూ చెప్పాలి. చాలామంది షాంపూ వాడరు. పిల్లల షాంపూ డెఫినెట్లీ పెద్దగా టీయర్స్ ఏం రావు, పెద్ద కెమికల్స్ ఏమి ఉండవు. సో బేబీ షాంపూస్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ పెద్దలకి, పీపుల్ హూ హ్యావ్ హెయిర్ ఫాల్, బేబీ షాంపూనే వాడమంటాం. అమ్మ చాలా కెమికల్స్ తక్కువ ఉంటాయి, లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, యూస్ చేయండి. సో ద బేసిక్ లాజిక్ బిహైండ్ యూజింగ్ షాంపూ ఈజ్, షాంపూ వచ్చిందే స్కాల్ప్ని క్లీన్ చేయడం. సో డైలీ తలస్నానం చేయడం పిల్లలకి ఇస్ ద బెస్ట్ థింగ్. షాంపూ రోజు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ 2 to 3 times a week స్కాల్ప్ నీట్గా పెట్టడానికి. వాటర్తో కూడా క్లీన్ అవుతుంది స్కాల్ప్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోజు తలస్నానం చేస్తే జలుబు గిలుబు ఏమి రాదు. యూ హ్యావ్ టు క్లీన్ ద స్కాల్ప్, అంతే. డైలీ మీరు స్కాల్ప్ క్లీన్ చేయకపోతేనే డాండ్రఫ్ రావడం స్టార్ట్ అవుతుంది, డెడ్ స్కిన్ అతుక్కుపోవడం స్టార్ట్ అవుతుంది. చాలా మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆయిల్ వల్ల, ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేసి పెట్టేస్తుంది. దాన్ని మనం క్లీన్ చేయట్లేదు పీరియాడికల్లీ అంటే, దాని కింద ఉన్న డెడ్ స్కిన్ అట్లే ఉంటుంది, మళ్ళీ కొత్త డెడ్ స్కిన్, అక్కడే ఆ డాండర్ అనేది అతుక్కోబోతుంది. అక్కడ నుంచే ఫ్లేక్ స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచే డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది. సో స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయండి డెఫినెట్లీ, బట్ స్నానం తర్వాత డోంట్ అప్లై ఆయిల్ అగైన్.
ఇది ఒక ప్రైమరీ ఫ్యాక్టర్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇంకా స్కిన్ కేర్ రొటీన్ అడుగుతున్నారు ఈ మధ్య అందరు. సార్ స్కిన్ కేర్ రొటీన్ ఏముంటుంది అని? ఏముండదండి పెద్దగా. కీపింగ్ ఇట్ మినిమల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మసాజ్ చేసుకున్నారు, ఒక మంచి సోప్తోనో లేకపోతే లిక్విడ్ సోప్తోనో స్నానం చేసుకున్నారు, ఒక మంచి బేబీకి సెట్ అయ్యి మాయిశ్చరైజర్ పూసుకున్నారు. ఓకే, దట్ ఈస్ ఇట్, అంతే. దానికన్నా ఎక్కువ చేయాల్సినది ఏమీ లేదు. బాడీ మొత్తం మాయిశ్చరైజర్ పూసుకోండి. ఇదే స్కిన్ కేర్. 2 years 3 years పిల్లలు స్కూల్ పంపిస్తున్నాం, సన్ స్క్రీన్ పెట్టచ్చా, ముల్తాని మిట్టి పెట్టచ్చా, ఫేషియల్ చేయొచ్చా? ఏమీ చేయకూడదు అండి. లెట్ దెమ్ గ్రో అప్, లెట్ దెమ్ హ్యావ్ న్యాచురల్ Natural గా పెరగాలి. పెరగని తర్వాత దే విల్ డిసైడ్ వెదర్ టు యూజ్ ఆర్ నాట్. వాళ్ళకు వదిలేయండి. అండ్ ఇంకో ఫ్యాక్టర్ పేరెంట్స్ కి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెల్లగా ఏ సోప్ రాయండి ఈ ఫెయిర్నెస్ రావాలని అంటారు. అలాంటివి ఏమీ ఉండవండి. ఈ ఫెయిర్నెస్ ని మార్చేది కాంప్లెక్షన్ ఇస్ ఆల్వేస్ జెనెటిక్. మీరు ఎలా ఉన్నారో 99% మీ పిల్లలు కూడా అలాగే ఉంటాయి. డెఫినెట్లీ ఉంటారు. మీరు కొంచెం డార్క్ ఉన్నారని మీరు ఇంకా డెఫినెట్లీ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ విత్ కలర్ డెఫినెట్ గా ఉంది. ఈ థాట్ ప్రాసెస్ ని మనం మార్చుకోవాలి. సో నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అందం అందమే. సో ఈ థాట్ ప్రాసెస్ మనం మార్చుకోవాలి. మనం అంటే యాజ్ అ సొసైటీ మనం మారితే ఈ థాట్ పోతుంది. నాకు ఫేర్ కావాలి, ఇంకొక షేడ్ ఇంకా బాగుంటే బాగుంటుంది. ఏ సోప్ వల్ల మారదు. చాలా మంది పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్ సోప్ రాయడం ఎక్కువగా మానేసిందే దీనివల్ల. రాసిన వెంటనే ఒక వారంకి వచ్చి, సార్ మీరు సోప్ రాశారు నల్లగా అయిపోయాడు మావాడు. ఏ సోప్తో నల్లగా గారు, ఏ సోప్తో తెల్లగా కూడా కారు. ఈ విషయం ఎవరికి అర్థం కాదు. ఇనీషియల్ ఫస్ట్ 5 years లో బేబీ స్కిన్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంటుంది. బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ దగ్గరగా ఎక్కువ సెల్స్ ఉంటాయి కాబట్టి మనకి అనిపించచ్చు కాంప్లెక్షన్ బ్యాడ్, డార్క్ ఉంది. బట్ ఓవర్ అ పీరియడ్ వాళ్ళు పెరిగే కొద్దీ 5 years 6 years వాళ్ళ న్యాచురల్ కాంప్లెక్షన్ వచ్చేస్తుంది. వాట్ ఎవర్ ఈజ్ దేర్ న్యాచురల్ కాంప్లెక్షన్ వాళ్ళ పేరెంట్స్కి బట్టి డెఫినెట్లీ అదే వస్తుంది. సో కాంప్లెక్షన్ కోసం డోంట్ ఆస్క్ సోప్. సార్ తెల్లగా అవడానికి సోప్ ఉండదు, ఏమి ఉండదు, పెద్ద మిత్. సో ఫస్ట్ 1 yearలో మనం సరిగ్గా చూస్ చేసుకోపోయినందుకు ఏమవుతుందంటే 50 to 60% స్టాటిస్టిక్స్ చిల్డ్రన్ ఉన్నారు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. సమ్హౌ ఏదో ఒక పాయింట్లో ఒక సంవత్సరంలో దిల్ కమ్ విత్ సమ్ స్కిన్ ఇష్యూ. ఏదైతే సరిగ్గా చూస్ చేయలేదు స్కిన్ కి తగ్గట్టుగా హార్ష్ సోప్ వాడడము, వాళ్ళు ఏదో వాడుతున్నారు, మైసూర్ శాండిల్ వాడండి, మేము వాడేసాము, ఈ వైప్స్ వాడండి ఇవి బాగుంటాయి, ఈ మాయిశ్చరైజర్ వాడండి, ఏదో ఎవరో సజెషన్ వినేసి వాడడము, రియాక్షన్ రావడము, ర్యాషెస్ రావడము, సరిగ్గా అవేర్నెస్ లేకపోక వాడడము, ఇది వాడితే తెల్లగా అవుతుందని రావడము. అలాగా అప్రాప్రియేట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోక ఒక 50 to 60%, ఆల్మోస్ట్ హాఫ్, ఎవ్రీ 2 childrenలో ఒకడికి ఏదో ఒక ర్యాష్తో దే ఆర్ కమింగ్. ఒక సంవత్సరంలో అట్ సమ్ పాయింట్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయింటుంది వాళ్ళు, ఈ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. స్టాటిస్టిక్స్లో ఇది ఉంది. సో మదర్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇనిషియల్లీ ఒక నెల లోపు బేబీస్కి చాలా టైప్స్ ఆఫ్ స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి న్యాచురల్గా. దోస్ ఆర్ ఆల్ హార్మ్లెస్ ర్యాషెస్. మీలియా అని చెప్పి, స్పాట్స్ అని చెప్పి, పింపుల్స్ లాగా, యాక్నే అని చెప్పి చాలా వస్తుంటాయి. సో అవన్నీ హార్మ్లెస్. ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeksలో మెల్లగా పోతాయి. సో 1 month పీరియడ్ తర్వాత దే హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్, ఓకే మై బేబీ స్కిన్ ఇస్ లైక్ దిస్, ఎక్కువ డ్రై అయిపోతుంది, ఎక్కువ సాఫ్ట్ ఉంది, మాయిశ్చరైజర్ అవసరము, పెద్దగా అవసరం లేదు, స్కాల్ప్ ఇలా ఉంది. సో ఇవన్నీ వాళ్ళు ఒక 2nd month లోపు దే హ్యావ్ టు డిసైడ్ దిస్ ఇస్ ద రైట్ ప్రోడక్ట్, దిస్ ఇస్ ద రైట్. అంత ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. చేసి చూసాము, పడట్లే, మానేసాము, తీసుకున్నాం. సో మోర్ దెన్ వీ డిసైడింగ్ ఇట్ ఈస్ పేరెంట్స్ హూ ఆర్ ద డెసిషన్ మేకర్స్ ఇందులో. అది కంప్లీట్ గా తల్లి మీద డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే తల్లికి మాత్రమే స్కిన్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. సోప్స్ గురించి చాలా మంది మీరు అన్నట్టుగా ఈ అపోహ స్టిల్ ఇప్పటికీ ఉంది. పలానా సోప్ వాడితే తెల్లగా అవుతారు, పలానా సోప్ వాడితే నల్లగా అవుతారు, ఈ షాంపూ పెడితే హెయిర్ ఫాల్ ఉండదు అన్న దాని మీద ఆ మిత్తుతో బతుకుతూ ఉంటుంటారు. బట్ ఏదైనా సరే ప్రొటెక్షన్ వరకే తప్ప దేని వల్ల స్కిన్ పాడవడం, గ్రో అవ్వడం అనేది ఉండదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.